నెక్స్ట్ ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నామండి. ఇందులో పాటలు కానీ, పద్యాలు కానీ, శ్లోకాలు కానీ మీకు తెలిసిన విద్య చక్కగా అందరికి చూపించవచ్చండి. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామి కావచ్చు. అనురాధ గారు. ఎస్ మేడం. ఒక పాట పాడతానండి. ఎస్ మేడం. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మంటూ పిలిచి కోట్ల ధనమిచ్చేవమ్మా, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా, పసిబాలవైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాలవెల్లి, పసిబాలవైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాలవెల్లి, పూలు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కాలిమూవలు గల్లున మ్రోగగా కలహంస నడకలతో రావమ్మా, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా, వేయి నామాల కల్పవల్లి వేమార్లు మాపై కరుణించి సాయముండుము తల్లి, వేయి నామాల కల్పవల్లి వేమార్లు మాపై కరుణించి సాయముండుము తల్లి, సామ్రాజ్య జనని మాపై వేమార్లు కరుణ కలిగి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము ఐదవతనము ఇచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా, కలలన్నీ కన్నుల కరిగే వేళ ఈ లోకాలు రమ్మని పిలిచే వేళ, తల్లివి నీవై పాపను నేనై నీ వడిలో నీ నిద్దురపోవగా ఈ జన్మకు ఆ వరము చాలదా, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మంటూ పిలిచి కోట్ల ధనమిచ్చేవమ్మా, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా. థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడారు. వరలక్ష్మి అమ్మవారి మీద పాట చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అందరూ కూడా మేడంకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. మాస్టర్స్ మంచి పాటతో మొదలు పెట్టారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ నెక్స్ట్ ఇంకా ఎవరు పాటలు కానీ, పద్యాలు కానీ, శ్లోకాలు కానీ
జోక్స్ కానీ లేదు, మీరు ధ్యానం చేస్తున్నారు, అందులో అనుభవాలు కానీ, కొత్తగా వచ్చినారు ఎలా చేస్తున్నారు, ఆ విషయాలైనా సరే చక్కగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములేనండి. అందరూ కూడా చెప్పాలి చక్కగా. ఎస్ రవీంద్ర సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం గారు. నమస్తే సార్. ఈ జోక్స్ రెండు నాలుగు చెప్తాను. ఓకే సార్. ఎస్ సార్, ఎస్. ఒక పెళ్లి కాని అమ్మాయి ఒక స్వామి దగ్గరికి వెళ్ళింది అనమాట. నాకు తెలివైన భర్త లభించాలని ఆశీర్వదించిన స్వామి అంటది. అప్పుడు స్వామి చెప్తాడు, భలే ఉన్నావు తల్లి, పిచ్చి తల్లి, అసలు తెలివైన వాడు పెళ్లి ఎందుకు చేసుకుంటాడు అని అంటాడు. ఓకే. తర్వాత ఇంకో జోక్ మేడం గారు. కృష్ణ అనే వ్యక్తి ఒక రచయితతో మాట్లాడుతుంటాడు. కృష్ణ, మీరు సూపర్ గా రాస్తారు మేడం. అప్పుడు రచయిత అంటది, థ్యాంక్ యూ అండి అంటది. మళ్ళా కృష్ణ, చాలా బాగా రాస్తారు మేడం. రచయిత మళ్ళీ థ్యాంక్ యూ సార్. కృష్ణ అంటాడు, ఇంతకీ అది ఏ కంపెనీ పౌడర్ మేడం మీ ముఖానికి రాసేది అంటాడు అనమాట. రచయిత అంటది, సచ్చినోడా, ఇప్పటిదాకా పొగిడింది నా కవిత్వం గురించి కాదా, నీ జమ్మడ పోను అనేసి ముఖానికి వచ్చిన పౌడర్ అంటది. ఎంత పెట్టించింది. ఎస్ సార్, బాగుంది. తర్వాత ఇంకొకటి, భార్య అంటే ఎవరో తెలుసా? భర్త రాష్ట్రపతి అయినా, పిఎం అయినా, సీఎం అయినా, చివరకు సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే, సింపుల్ గా మీకేం తెలియదు, మీరు ఊరుకోండి అని నిర్భయంగా చెప్పగలిగిన ఏకైక జీవి. అంటే ఎ- ఎంతటి పెద్దవాళ్ళైనా సరే అవి మాత్రమే అనగలదు ఆ మాట. ఇంకొకటి, సూపర్, సూపర్. బస్ స్టాప్ దగ్గర ఒక అమ్మాయి నిలబడుకో ఉంటుంది. ఆ అమ్మాయితో మాటలు కలపాలనేసి సుధీర్ ఇలా ప్లాన్ చేస్తాడనమాట. సుధీర్ అంటాడు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంటుంది, బాగా పరిచయం ఉన్న వాళ్ళలా అనిపిస్తున్నారు, మీకు అలాగే అనిపిస్తుందా అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటది, అవునా, నేను ఇక్కడే పిచ్చాసుపత్రిలో పనిచేస్తుంటాను, మీరు ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు చూసుంటారు అంటుంది. చేతుల్లో పనిచేసాను. అదనమాట మేడం. ఎస్, ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎస్. రవీంద్రరావు సార్ గారు కూడా యోగా డే సందర్భంగా మనకు డొనేషన్ ఇవ్వడం జరిగిందండి. అందరు మహావతార్ ఫౌండేషన్ తరఫున మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అనురాధ గారు, ఎస్ మ్యామ్, అన్మ్యూట్ చేసుకోండి. నేను కూడా జోక్ చెప్తాను. చెప్పండి. ఎగ్జామ్స్ జరుగుతున్నాయంట. ముందు మా బెంచ్లో కూర్చున్న అమ్మాయి చక్కగా పూరి టెంపుల్ ఎక్కడుంది అంటే, జగన్నాథ టెంపుల్ ఎక్కడుంది అంటే పూరి అని ఆన్సర్ చేసిందంట. Yes. వెనకాల కూర్చున్న అబ్బాయి పూరి అంటే మరి గోధుమ పిండితో కూడా చేయొచ్చు కదా అని గోధుమ అని రాశాడంట. టీచర్ కరెక్ట్, ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వేశారంట. Oh. అది ఆన్సర్ గుడి గురించి వచ్చింది. అవును. మేడం ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వేసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనం జోక్ అర్థం చేసుకోవాలి. Yes, thank you. బాగుంది. ఇంకొకటి, ఒక అమ్మాయి దోమతో మాట్లాడుతుంది, నువ్వు నా బ్లడ్ ఎంతైనా తాగు, నాకు ప్రాబ్లం లేదు, కానీ పడుకునేటప్పుడు చెవి దగ్గరికి వచ్చి మాత్రం సౌండ్ చేయొద్దు అని దోమతో డిమాండ్ గా చెప్పిందండి. ఓకే. బ్లడ్ తాగితే పర్వాలేదు కానీ న్యూసెన్స్ చేయదు. ఓకే, బాగుందండి. ఎస్. నెక్స్ట్ మాస్టర్స్.
ఇంకా ఇంకా ఎవరేం చెప్తారు? అజిత గారు అన్మ్యూట్ చేసుకున్నాను. అన్మ్యూట్ చేసు. అందరికి హలో, చెప్పండి మేడం. సామెతలు చెప్తానండి. ఆ. అండ ఉంటే కొండ దాటవచ్చు. దానికి అర్థం ఏమిటంటే సహాయ సహకారాలు ఉంటే ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించవచ్చు. ఉమ్, గోరంతలు కొండంతలు చేయడం, దానికి వచ్చేసి చిన్న విషయాన్ని కూడా అధికం చేసి చెప్పటం. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన, దానికి అర్థం ఏంటంటే దొరకని దానిలో లోపాన్ని ఎంచటం. చెవిటివాని ముందు శంఖం ఊదినట్టు, ప్రయోజనం లేని పని చేయటాన్ని అట్లా అంటారు. అగ్నికి వాయువు తోడైనట్టు, దీనికి అర్థం ఒక బలవంతునికి మరొక బలవంతుడు తోడై ఇంకా బలవంతుడు అవటం. అంబలి తాగేవానికి మీసాలు ఒత్తేవారు ఒకరు, చేస్తున్న చిన్న పనికి అధిక సహాయాన్ని కోరడం అన్నమాట ఇది. అడవి పంది చేను మేస్తే ఊర పంది చెవులు కోసినట్టు, దీనికి అర్థం వచ్చేసి తప్పు చేసిన వారిని శిక్షించకుండా నిరపరాధిని శిక్షించడం. గుడ్డి కన్నా మెల్లమేలు, దీనికి అర్థం వచ్చేసి అసలేమి లేని దానికంటే ఏదో ఒకటి ఉండడం మంచిది. అభ్యాసము కూసు విద్య, దీనికి అర్థము అభ్యాసముతో ఎంత కష్టమైన పనైనా సులభం అవుతుంది. విత్తు మంచిదైతే మొక్క మంచిదవుతుంది, దీని అర్థం వచ్చేసి ఆలోచన మంచిదైతే ఫలితం కూడా బాగుంటుంది. అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు, దీనికి అర్థం వచ్చేసి గొప్పతనం కోసం అర్హత లేని పనులు చేయడం. ముంజేతి కంకణానికి అర్థమేలా, దీని అర్థం వచ్చి గొప్పతనం కోసం ముంజేతి కంకణానికి అర్థమేలా, దీనికి అర్థం ఎదుట కనిపించేదానికి రుజువు అవసరం లేదు. అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయడం, ఉపకారికి అపకారం చేయడం. దీని అర్థం ఆలు లేదు చూలు లేదు, అబ్బాయి పేరు సోమలింగం. దీనికి అర్థం ఏంటంటే పనిని మొదలు పెట్టకుండానే ఫలితాన్ని గురించి ఆలోచించడం. అర్ధబలం కంటే అంగబలం ఎక్కువ, దీని అర్థం డబ్బుతో కంటే మానవ సహాయంతో ఎలాంటి ఘనకార్యాన్నైనా సాధించవచ్చు. మొక్కై వంగనిది మానై వంగున, దీని అర్థం మార్పు అనేది చిన్న వయసులోనే రావాలి. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు, దీని అర్థం వచ్చేసి అవసరాలు లోపాలను ఎంచనివ్వవు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు, ఒక విషయాన్ని గురించి ఆరా తీస్తే ఇతర విషయాలు ఎన్నో తెలిసినట్లు. ఆవును చంపి చెప్పులు దానం చేసినట్టు, దీని అర్థం స్వల్ప ప్రయోజనం కోసం గొప్ప నష్టం కలిగించడం. చెలిమిలో ఏదైనా తినిపించవచ్చు, కానీ బలిమితో పాలైనా తాగించలేము. దీని అర్థం మంచితనంతో ఏ పనినైనా సాధించవచ్చు. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం, దీని అర్థం ఎటూ చెప్పలేని పరిస్థితి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి, దీని అర్థము అనవసరపు విషయాలకు చేసే ఆర్భాటం. ఇల్లు అలకగానే పండగ అవుతుందా, దీని అర్థం పనిని ప్రారంభించగానే ఫలితం వస్తుందా. ఇంతవరకు సామెతలండి. ఇంకోటి మన ఇండియాలో మాత్రమే చెల్లుతాయి ఎక్కువ శాతం అని, ఇది జోకన్ నుండి. కూతురి చదువు ఖర్చు కంటే పెళ్లి ఖర్చు ఎక్కువ. పోలీసుని చూస్తే భద్రత కంటే భయం ఎక్కువ. సిగ్గు చాలా ఎక్కువ, అయినా జనాభా 121 కోట్లు. ఫోన్లు పగలకుండా స్క్రీన్ గార్డ్ వాడతారు, కానీ తలని కాపాడుకోవటానికి హెల్మెట్ పెట్టుకోరు.
ఆఫీస్ కి అందరూ హడావుడే కానీ ఎవరు టైంకి రారు. అసలు పరిచయం లేని వ్యక్తితో ఆడపిల్ల మాట్లాడకూడదు కానీ పెళ్లి చేసుకోవచ్చు. గీత గొప్పదా ఖురాన్ గొప్పదా అని కొట్టుకు చచ్చే వాళ్ళలో 100 మందిలో ఒకరు కూడా వాటిని పూర్తిగా చదివి ఉండరు. కాళ్ళకు వేసుకునే చెప్పులు ఏసీ షాప్ లో అమ్ముతారు కానీ మనం తినే ఆహార పదార్థాలు రోడ్లపై అమ్ముతారు. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బాగున్నాయి మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. వాటి యొక్క వివరణ కూడా, మీనింగ్ ఏంటి అని కూడా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ జోక్స్ అనుకున్నా లేకపోతే వాస్తవాలు అనుకున్నా కూడా అవి కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉన్నాయి, అన్ని నిజాలే. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాస్టర్స్, ఇంకా ఎవరు ఏం చెప్పబోతున్నారు? మేడం నేను ఒక జోక్ చెప్పండి మేడం. ఓకే. ఒక స్వామీజీ తాగుబోతు గురించి అన్నమాట. స్వామీజీ ఏమంటాడంటే తనకు దగ్గరగా వెళ్తున్న తాగుబోతుని ఆపి, అలా తాగకు నాయన, నీవు చనిపోయాక నరకానికి పోతావని చెప్తాడు. అయితే తాగుబోతు ఏమంటాడు, నా సంగతి సరే, మరి నాకు మందు అమ్మేవాడు కూడానా అని అడుగుతాడు అనమాట. అంటే అవును, అతను కూడా నరకానికే పోతాడు అంటాడు. తాగుబోతు మరి మందు షాపులో మందు, చికెన్, ఇతరత్ర తినుబండరాలు అమ్మే వాళ్ళు కూడా నరకానికి వెళ్తారా అని అడుగుతాడు. అవును అని అంటాడు. ఇందులో సందేహం ఎందుకు, అతను కూడా నరకానికే పోతాడు అంటాడు. అది చాలు స్వామి, వాళ్ళిద్దరు కూడా ఉంటే అది నాకు స్వర్గమే, ఇంకెక్కడ నరకం అంటూ తూలుతూ వెళ్ళిపోయాడు. వాడు ఉంటాడు వీడు ఉంటాడు కాబట్టి అందరూ జతగా ఉంటారు. నేను ఒక్కడిని అయితే ఇబ్బంది, అందరూ ఉంటారు కదా కాబట్టి అందరం ఒక చోట ఉండం. అందరూ ఒక చోట ఉంటే ఆనందమే, ఇంకేం కావాలా. బాగుందండి. ఏమో సుబ్బు అనే ఒక అతను రాత్రి తాగి లేటుగా వెళ్ళినందుకు మా ఆవిడ తలుపు తీయలేదు, దాంతో రోడ్డు మీదనే పడుకున్నా అనేసి వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తాడనమాట. చింటూ మరి తెల్లారిన తర్వాత తీసిందా డోరు మీ ఆవిడ అని అడుగుతాడు. లేదురా, తాగింది దిగింది అప్పుడే గుర్తుకొచ్చింది, నాకు అసలు పెళ్లి కాలేదు, తాళం చెవి నా జేబులోనే ఉందని. ఇది ఇంకా సూపర్, వెరీ గుడ్. బాగున్నాయి మేడం జోక్స్, మంచి కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మాస్టర్స్, ఇంకా ఇంకా ఎవరు నెక్స్ట్? గారు పాడతారటండి. ఓకే. లేదు బుక్ లేని పాట బుక్ ఉందిలే గాని గోవిందుడి పాట అండి ఇది. పాడండి. పందిట్లోన రత్నాల వాన గురిసే మచ్చాయవుతారుడేడే గోవింద గోవింద, పొట్టి గుడ్డాల నాడే భూతకని చంపినాడు చిత్రవికారుడమ్మా గోవింద గోవింద, నాలుగు నాళ్ళాయే నాదుండు రాకపాయే, ఇక ఏమి చేతు నేను గోవింద గోవింద, నా మంద పాలు ద్రాగి ఏ మంద కేగినాడో, నా మాట మరచినాడే గోవింద గోవింద, గొల్ల కన్యాల సిగ్గు కొల్లగొట్టిన ఎట్టు, పిల్లన గ్రోవిదరుడే గోవింద గోవింద, శనివారం ఒక్క ప్రొద్దు స్వామి సేవకి పోతే వనమాల పేరు దొరికే గోవింద గోవింద, వనమాల మెడను వేసి వాసుదేవుని గొలుతూ దేవాది దేవుడేడే గోవింద గోవింద. ఇంకొకటి పాడమంటారా?
అయిపోయిందా అమ్మా? ఇది అయిపోయిందండి. ఉమ్. మేము ఇంకోటి పాడదాం అనుకుంటున్నా మరి. ఆ, అదేమో పాడండి. ఎట్లా వస్తుందో. అది ఒక జోకు పాట అండి. ఆ, పెళ్లికి జోక్గా పాడతారు. పాడండి పాడండి. ఏమాని తెలుపుదుము పెళ్లి కొడుకు చరిత్ర ఇలాగునున్నదమ్మ, ఏమాని తెలుపుదుము. అద్దంకి నుంచి మేము అద్దాలు తెప్పిస్తే చూసుకోను చేతగాదు మేడిగుడ్ల పెళ్లి కొడుకు, ఏమాని తెలుపుదుము. పెళ్లి కొడుకు చరిత్ర ఇలాగునున్నదమ్మ, ఏమాని తెలుపుదుము. కూచిపూడి నుంచి మేము కుర్చీపీటలు తెప్పిస్తే కూర్చోను చేత కాదు కుక్కి నడుముల పెళ్లి కొడుకు, ఏమాని తెలుపుదుము. పెళ్లి కొడుకు చరిత్ర ఇలాగునున్నదమ్మా, ఏమాని తెలుపుదుము. అద్దంకి నుంచి మేము అద్దాలు తెప్పిస్తే చూసుకోను చేత కాదు మేడిగుడ్ల పెళ్లి కొడుకు, ఏమాని తెలుపు. జోకులు చిన్నప్పుడు ఈ పాటలు జోకులు. బాగుంది బాగుంది. నిజంగా ఇలాంటి పాటలు కూడా ఉండేవి కదా పెళ్లి కొడుకు మీద, అలాగే పెళ్లి కూతురు మీద. అలా కామెడీ పాటలు అయితే ఖచ్చితంగా ఉండేవి పెళ్లిళ్ళలో. అవునవును. బాగున్నాయమ్మా, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ ధన్యవాదాలు. కథ కథ చెప్తారా? చెప్పండి. ఆయన దగ్గరికి ఎవరైనా భర్త భార్యలు పంచాయతీలు పెట్టుకుంటే అక్కడికి వచ్చేవారు. వస్తే ఒక భర్త భార్య వచ్చినప్పుడు ఈ ఒక కూతురు అన్నదంట, చిన్న కూతురు, నీదే తప్ప అమ్మాయి, నీదే తప్ప అమ్మాయి, నీదే తప్ప అబ్బాయి అని ఇద్దరిని సముదాయించుతాడట తండ్రి. సముదాయించడంటే ఈ బిడ్డ అన్నదట, నానా ఏంటి నానా నువ్వు ఆగు, నేను ఒక మాట చెబుతా అన్నదట. ఏందమ్మా చెప్పు అంటే, నానా ఆడది ఎవరం కల్లా ఆడదైతే ఇడుపుకు బంగారం పొదిగియొచ్చు అన్నదట ఆ కూతురు. ఎట్టా ఈడుపుకు బంగారం పొదిగిస్తుందో అని అడవి మనిషికి ఇచ్చి పెళ్లి చేసిండు ఆ తండ్రి. అడవి మనిషికి ఇచ్చి పెళ్లి చేస్తే అడవి మనిషి మన కోతిలాగానే కిసకిస అనుకుంటా చెట్ల మీదకి అటు ఇటు ఉరుకుతా ఉంటాడుగా. అయితే తల్లి పెద్ద ఇంత ధనం కట్టి పంపించిందంట, నా బిడ్డ ఈ మాట అన్నందుకు తండ్రి ఇట్ట అడవి మనిషికి ఇచ్చి పెళ్లి చేసిండని. ఇస్తే అది తీసుకొని పోయింది అడవికి. ఆ అడవికి గేదెలు తోలుకొని, ఆవులు తోలుకొని, మేకలు తోలుకొని వస్తారుగా. వాళ్ళందరినీ నాకు ఊళ్ళో నుంచి 2 కుండలు తెచ్చి పెట్టండి, మరే బియ్యం తెచ్చి పెట్టండి అని దగ్గర డబ్బులు ఉన్నాయిగా ఇస్తుంది. ఇచ్చి తెచ్చి ఈ పరవన్నం వండటం ఆ కుండలో. ఆయన ఏ ఆకైతే తింటాడో ఆ అడవి మనిషి ఆ ఆక్కింత రాస్తుంది ఆ పరవన్నం. రాత్తంటే తిన్నాడు ఆయన. ఒక 10-15 రోజులు తిన్నాడు ఆ అడవి మనిషి. తినేసరికి మాటలు వచ్చినాయి. మాటలు వచ్చి మాట్లాడుతాడు. అది వరకు కిసకిస అనుకుంటూ తిరిగేవాడు. పైగా ఊళ్ళో నుంచి ఒక మంగల్ని పిలిపించి మంచిగా అదంతా శుభ్రం చేయించి ఒంటి మీద ఉన్న రోమ జుట్టు అదంతా మంచిగా చేయించి ఇంకా మాటలు వస్తున్నాయిగా మంచిగా వండి పెడుతుంది. వండి పెట్టుకుంటా అడవిలో ఉంది కదా ఆమె. అడవిలో ఉండి ఏం చేసింది, ఒక గొడ్డలు తెప్పించింది ఊళ్ళో నుంచి, అతనికి ఇచ్చింది. గొడ్డలు ఇస్తే కట్టెలు కొట్టకు రావటం, ఊళ్ళోకి పోయి అమ్మకి రావటం, ఆ డబ్బు తీసుకొచ్చి ఆమె చేతికి ఇవ్వటం, అట్లా చేశారు. చేసి అదవరకు ఒక చిన్న పాక లాంటిది వేసుకొని ఉన్నారు. పెద్ద డాబా కట్టారు ఆ డబ్బులతోని, ఆయన సంపాదించుకొచ్చిన డబ్బులతోని, తల్లి పంపించిన డబ్బులతోని అవి అన్ని పెట్టి ఒక పెద్ద డాబా కట్టారు. డాబా కట్టి ఇడుపుకి గడపకి ఇంత బంగారం పొదిగిచ్చింది. ఆ తండ్రి ఒకరోజు ఆ అడవికి వచ్చిండు. అడవికి వచ్చి చెట్టు కింద కూర్చొని చాలాసేపు దప్పికైతుంది. దప్పికైతుంటే ఏడేంటో ఇల్లు కానొస్తుంది, వెళ్దాం ఆ ఇంట్లోకి వెళ్ళి కానీ మంచినీళ్ళు అడుక్కొని తాగుదామని వచ్చిండు. వచ్చి అమ్మా ఎవరమ్మా, నాకు దాహం వేస్తుంది, కాసిన మంచినీళ్ళు ఇవ్వవా అని అడిగితే ఆమె చెంబుతోని మంచినీళ్ళు పట్టుకొని వచ్చింది. ఆ మొఖం సాయ ఆయన, ఆయన మొఖం సాయ ఆమె చూసుకుంటున్నారు.
మీరు తాగండి, ముందు మంచినీళ్ళు తాగండి, తర్వాత చెప్తా గాని అన్నది. అన్నాక మంచినీళ్ళు తాగి, ఈ అడవిలో ఈ ఇల్లు ఎవరు కట్టారు ఏంటి అని అంటే, ఒకప్పుడు మీకు నలుగురు కూతుళ్ళు అయితే ఒక కూతుర్ని అడవి మనిషికి ఇచ్చి పెళ్లి చేసావుగా నువ్వు, ఆ కూతురే ఈ కూతురు అని అప్పుడు తండ్రి కూతుళ్ళు ఇద్దరు కలుసుకొని సంతోషపడ్డారు. అట్లా జరిగినాయి వెనకటట్ట. అది సమర్థగా అంటే సమర్థత ఉంటే ఎక్కడ ఉన్నా కానీ జయించుకోవచ్చు. తెలివి ఉండాలని అది చెప్పింది. ఉమ్, నాకు దగ్గర తెలివి తక్కువది వచ్చి భర్త మీద చెప్తుంటే ఆయన ఏదో ఆయన అంటాడు. అట్టయిందనమాట. ఉమ్. ఎలా ఎలా ఎక్కడ ఉన్నా కానీ రాణించుకుంటారు. అవును, మంచి మెసేజ్ ఉంది కథలో. థ్యాంక్ యూ. శివకుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. మా పాప చెప్తుందంటండి తెలుగు కథలు. 10 మందిని మోసం చేసి ఆస్తులు సంపాదించుకోవచ్చేమో గాని ఒక్క నిమిషం ఆయుష్ను కూడా పెంచుకోలేము. మనం ఇప్పుడు ఎంత దూరంలో ఎక్కడున్నా కూడా మనం పుట్టి పెరిగిన ఊరిని, గుడిని, బడిని, పొలాలను, బాటలను, ఆటలను, పాటలను, పలకరింపులను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. ఈ లోకంలో నీ మాటలను అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి అమ్మ. అందుకే అమ్మ నీకు అర్థం కాదు అనే పదబంధాన్ని అమ్మతో చెప్పే ముందు 1000 సార్లు ఆలోచించండి. వాన నీరు మనిషితో ఇలా చెప్పింది, నేను గంగలో కలిస్తే పవిత్ర జలం, డ్రైనేజీలో కలిస్తే మురుగునీరు, భూమిలో ఇంకితే తాగునీరు, ఇలా తిరిగి వస్తాను. ఇదే నీకు కూడా వర్తిస్తుంది. నువ్వు కలుసుకున్న వ్యక్తులను బట్టే నువ్వు ఎలాంటి వాడివో నిర్ణయిస్తుంది ఈ సమాజం. ఎంత తిన్నా అరిగించుకోగల శక్తి ఉన్న వయసులో గంజినీళ్లు తప్ప ఏమీ ఉండవు. పంచభక్ష పరమన్నాళ్ళు తినేంత సంపద వయసులో జావ తప్ప ఏది అరగట్లేదు. ఇదేనేమో విధి అంటే. కట్టిన తాలికి విలువ, కట్టుకున్న వాడికి గౌరవం ఇస్తేనే భార్యాభర్తల బంధం అందంగా ఉంటుంది. మంచోడు చెడ్డోడు కాదు ముఖ్యం, నీ సంసారం, నీ కుటుంబ గౌరవం మీద, బాధ్యత మీద ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని వదిలేస్తాం, లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం. నిజాలు తెలుసుకునే లోపల నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం. మనం చేసే తప్పులకు మనం పెట్టుకున్న అందమైన పేరు అనుభవం. మన అవసరాలకు మనం పెట్టుకున్న అందమైన పేరు బంధం. మన కోరికలకు మనం పెట్టుకున్న అందమైన పేరు ప్రేమ. మనం చేసే మోసానికి మనం పెట్టుకున్న అందమైన పేరు నమ్మకం. మనం కలిసి జీవించడానికి మనం పెట్టుకున్న అందమైన పేరు పెళ్లి. మా మానవుడు చదువుతున్నాడు. చదువు. ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమావేత యుజ్వః మామక పాండవచైవ కిమకుర్వత సంజయ. చదువు. मन पे बोले बाले बादल, जब्बर जब्बर बोले वाले गुब्बारे से, गालों वाले लगे दौड़ने आसमान में, झूम झूम कर काले बादल, कुछ जोकर से तोंदला फुलायो, कुछ हाथी से सूंड उठायो, कुछ ऊंटों से कुबड़ वाले, कुछ प्यारों से पंख लगाए, ऊपस में टकराते रह रह शहरों से मद वाले बादल. कुछ तो लगते हैं तूफानी,
कुछ रह रह करते शैतानी, कुछ अपने दैलों से चुपके जर 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 बरसाते पानी, नहीं किस की सुनाते कुछ भी, ढोलक ढोल बजा दे बादल। థ్యాంక్ యూ చెప్పు ఈ అవకాశం ఇచ్చినందుకు చెప్పు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పావు భగవద్గీత శ్లోకము, అలాగే హిందీ కూడా పద్యము చాలా బాగుంది నాన్న. ఏం పేరు నీ పేరు? చరణ్ సార్. చరణ్. ఏం చదువుతున్నావు చరణ్ నువ్వు? 4th క్లాస్. ఓకే, బాగుంది చరణ్, చాలా బాగా చెప్పావు. అలాగే అమ్మగారి పేరు ఏం పేరు? లక్ష్మీ భవాని. నేను చెప్పు లక్ష్మీ భవాని కూడా చాలా చక్కగా చెప్పారండి. అన్ని నిత్య సత్యాలే చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. Yes. జానకి గారు అన్మ్యూట్ చేసుకోండి. జానకి గారు. నమస్తే మేడం. నమస్తే. నేను ఒక చిన్న కథ చెప్తానండి. చెప్పు. ఒక గురువు గారు తన శిష్యులతో కలిసి తీర్థయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. యాత్రకు కావలసిన సామాన్లు, భోజన సామాగ్రి, వంట సామాగ్రిని బండిలో వేసుకొని శిష్యులతో కలిసి బయలుదేరారు యాత్రకు. కొంత దూరం ప్రయాణించాక గురువుగారు శిష్యులతో, నాకు కాస్త బడలికగా ఉంది, కొంచెం విశ్రమిస్తాను, బండిలో సామాగ్రిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పారు. అలాగే గురువుగారు, మేము సామాన్లు జాగ్రత్తగా చూస్తూ ఉంటాం, మీరు నిశ్చింతగా నిద్రపోండి అని శిష్యులు బదులిచ్చారు. ఎడ్ల బండి పరుగులు పెడుతూ వెళ్తుంది. కొంతసేపటికి గురువుగారికి దాహం వేసింది. నీళ్లు తాగుదామని ఆయన లేచి కమండలం కోసం వెతికారు. అది కనబడపోయేసరికి గురువుగారు, నా కమండలం కనిపించడం లేదు, ఏమైంది అని శిష్యులను అడిగారు. వెంటనే శిష్యులు, బండి కుదుపులకు కమండలం జారి కింద పడిపోయింది గురువుగారు అని సమాధానం చెప్పారు. మరి కింద పడిన దాన్ని ఎందుకు తీయలేదు అని గురువుగారు తిరిగి ప్రశ్నించారు. అందుకు శిష్యులు ఏకకంఠంతో, సామాన్లు జాగ్రత్తగా చూస్తూ ఉండమన్నారు, అందుకే కింద పడిపోతే తీయమని చెప్పలేదు కదా అని అతి తెలివి ప్రదర్శించారు. గురువుగారు నిజమైన పరమానందయ్య. అందువల్ల ఆయన చాలా సహనంతో, సరే, ఇక మీదట ఏది కింద పడినా వెంటనే తీసి బండిలో వేయండి అని ఆదేశించారు. అలా బండి ముందుకు సాగుతుండగా ఎద్దులు పేడ వేశాయి. వెంటనే వినయశీలురైన శిష్యులు బండిని ఆపి పేడను బండిలో వేశారు. ఆ దుర్వాసన గురువుగారి ముక్కుపుటలకు తాకింది. శిష్యులు తన ఆదేశాన్ని అక్షరాలా ఆచరించారని గురువుగారికి అర్థమైంది. అలా జరగడానికి కారణం తన బోధన లోపమే గాని శిష్యుల అవగాహన రాహిత్యం కాదని గ్రహించిన గురువుగారు ఉత్తమోత్తములైన ఆలోచనతో వాళ్ళకి ఒక ఉపదేశం ఇచ్చారు. శిష్యులకు ఎలాంటి సందేహాలు కలగకుండా బండిలో సామాన్ల జాబితాను తయారు చేసి శిష్యులతో, చూడండి, ఈ జాబితాలో ఉన్న వస్తువుల్లో ఏదైనా కింద పడితే తీసి బండిలో పెట్టండి అని క్షుణ్ణంగా వివరించారు. ఇక మీదట శిష్యులు ఎలాంటి పొరపాటు చేయడానికి ఆస్కారం లేదని గురువుగారు నిశ్చింతగా విశ్రమించారు. ఇంతలో ధబ్ అని పేడేల్మని శబ్దం వినపడింది. వెంటనే శిష్యులు సామాను జాబితాను తీసి చూశారు. ఆ జాబితాలో వస్తువు ఏది కింద పడలేదని తీసుకెళ్లమని బండిని ముందుకు పోనిచ్చారు. ఇంతలో అమ్మో అయ్యో అని మూలుగు సౌండ్ వినిపించింది. ఇంతకీ బండిలో నుంచి కింద పడింది మరెవరో కాదు, సాక్షాత్తు గురువుగారే. ఈ తీర్థయాత్ర కథను ముక్తి యాత్రలో అన్వయించుకుంటే గురుబోధలోని అంతరార్థాన్ని అర్థం చేసుకోవచ్చు. సాధకునికి కావలసిన ముఖ్యమైన 4 అర్హతలేమిటో, అవి ఎంత అవసరమో తెలుసుకోవచ్చు. మొదటిది నిత్య వస్తు వివేకం. గురువుగారు శిష్యులతో బండిలోని సామాన్లను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు అంటే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సాధకుడు ఎల్లప్పుడూ జాగరూకతతో మెలగాలన్నది సాధనా మార్గంలో ప్రథమ నియమం. ఎందుకంటే ఆధ్యాత్మిక యాత్రలో ఎన్నో ఆకర్షణలు ఎదురవుతాయి. ప్రాపంచికమైన తళుకు బెళుకులు, ప్రలోభాలు గురిచేస్తాయి. అందువల్ల సాధకుడు ఏది నిత్యమో, ఏది అనిత్యమో, ఏది శాశ్వతానందాన్ని ఇచ్చేదో, ఏది తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేదో గ్రహించే నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి. అలాంటి నిశ్చయ బుద్ధి కలిగి ఉండడమే వివేకం.
అని చెప్పారు. రెండవది ఇహపర సుఖాలపై విరాగం. గురువు శిష్యులకు ఇచ్చిన రెండో ఉపదేశం కింద పడిన దాన్ని పైన వేయండి. అంటే సాధకుని మనసు ఎప్పుడైనా ప్రాపంచిక ఆకర్షణలకు లోనై ఉన్నత స్థితి నుండి పతనావస్థకు చేరితే వెంటనే భోగ విషయాల వల్ల కలిగే సుఖం అత్యల్పమని, తాత్కాలికమని తలచి నిత్యము శాశ్వతము అయిన పరమాత్మపై మనసు ఊర్ధ్వగతికి మరల్చాలి అని గురూపదేశంలోని అంతరార్థం. సాధనా సంపద. గురు శిష్యులతో సందేహం వస్తే వస్తువుల జాబితాను చూడండి అని సూచించారు. అంటే సాధకుడు ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి మనోనియంత్రణ, నిగ్రహం, శ్రద్ధ, సహనం మొదలైన సద్గుణ సంపద అవసరమని తెలియజేశారు. శిష్యుల సామాన్ల జాబితాను పరిశీలించడంలో మునిగిపోయి గమ్యాన్ని చూపే గురువు గారినే విస్మరించారు. అలాగే సాధకునిలో గమ్యాన్ని చేర్చే మోక్షకాంక్ష మందగిస్తే సాధనా సంపద వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదు. మోక్షకాంక్ష. సాధనా సంపద సాధకునిలో మోక్షకాంక్షను తీవ్రతరం చేసి ముక్తిని పొందేందుకు ఉపకరించాలి. అంతేకాని శిష్యులు వస్తువుల జాబితాకు ప్రాధాన్యం ఇచ్చి తమ మార్గదర్శకాన్ని మర్చిపోయినట్లు సాధకుడు శాస్త్ర చర్చలు, తర్క వితర్కాల్లో మునిగి శబ్దజాల మహరణ్యంలో చిక్కుకొని పరబ్రహ్మను మర్చిపోకూడదు. ఒక చిన్న సూక్తి. ముముక్షువులు విషయ సుఖాలు విషయంలాగా పరిత్యజించాలి. సంతోషం, దయ, క్షమ, ఆర్జవం, శాంతి, దాంతి అనే ఉత్తమ గుణాన్ని అమృతంలాగా భావించి అభ్యసించాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కని కథ చెప్పారు. అందులో ఎంత అంతరార్థం ఉంది ఆ గురువు చెప్పిన మాటల్లో అనేది, వీళ్ళు ఏం గ్రహించారు అనేది కూడా చాలా చక్కగా వివరించారు. అందులో హాస్యము ఉంది, అలాగే ఎంతో అద్భుతమైన నీతి ఉంది వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా. మీరు చెప్పిన చివరి శ్లోకం కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. రాఘవయ్య గారు సార్ అన్మ్యూట్ చేసి. నమస్తే మేడం. నమస్తే కదా. సార్. ఎర్రన బండి, ఎగిరే బండి, మద్దూరి సంతలో మాయమైన బండి ఏమిటది? సూర్యుడు. కరెక్ట్ సార్. చెట్టుకు పుట్టన కాయి కొరికితే భలే రుచి, ఏమి కాయది? చెట్టుకు పుట్టన కాయి కొరికితే భలే రుచి, ఏమి కాయది? కజ్జికాయ. కరెక్ట్ మేడం. చిటపట చినుకులు, చిటారి చినుకులు, ఎంత కురిసినా వరదలు రావు, ఏమిటవి? కరెక్ట్ అండి. చక్కనమ్మ చిక్కిన చక్కనే, ఏమిటది? చక్కనమ్మ చిక్కిన చక్కనే, ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? క్లూ ఇవ్వండి సార్. ఇది మనం నిత్యం వాడుతూనే ఉంటాం, వాసన చూస్తూ ఉంటాం వాడే ముందు. సబ్బు కరెక్ట్ మేడం. ఎందరెక్కినా విరగని మంచము, అందరిని మోసే మంచం, ఏమిటది? భూమి. కరెక్ట్ మేడం. ఓకే. గూటిలో గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదలును, ఏమిటది? నాలుగు కరెక్ట్ అండి. గుబుక్కున లేచింది వెన్నెల చిన్నెల వగలాడి, ఏమిటది? గుబుక్కున లేచింది వెన్నెల చిన్నెల వగలాడి, ఏమిటది? ఏంటి మేడం? కాదు, ఇది క్లూ వచ్చేసి సీజనల్ గా వాడుతూ ఉంటాం. గొడుగు కరెక్ట్ అండి. ఇల్లంతా నాకే మూలం కూర్చుంది, ఏమిటది? కరెక్ట్ అండి. కోట లేని రాజుకు కిరీటం ఉంది, ఏమిటది? కొబ్బరికాయ. కాదండి. వంకాయ. కాదండి. కోట లేని రాజుకు కిరీటం ఉంది, ఏమిటది? కోట లేని రాజుకు కిరీటం ఉంది, ఏమిటది?
మాస్టర్ ఏమండి? లవంగం సార్. కాదండి, మొక్కజొన్న పొత్తు. కాదండి. క్లోజ్. ఇదొక పక్షి. ఇదొక పక్షి. కోడిపుంజ సార్, కోడిపుంజ. కోడిపుంజి కరెక్ట్ మేడం. ఎస్. ఇచ్చేవాడు అతనే, పుచ్చుకునేవాడు అతనే. నేనెవరిని? చేతులు. చేతులు కరెక్ట్ మేడం. అగ్గి మీద గుగ్గిలమో అటు ఇటు తప్పితే అంగరక్షణం. ఏంటది? అగ్గి మీద గుగ్గిలమో అటు ఇటు తిప్పితే రక్షణం. అగ్గి మీద గుగ్గిలం అటు ఇటు తిప్పితే అరక్షణం. ఏమిటది? గడియారం. కాదు మేడం. క్లూ వచ్చేసి ఇది ఆహారంలో ఉపయోగిస్తాం. కారం పొడి. నూనె అండి. ఏంటండి? నూనె. నూనె కాదండి. నూనెతో చేస్తాం దీన్ని. నూనెలో చేస్తాం దీన్ని. క్లూ వచ్చేసి నూనెలో చేస్తాం. వెన్న. వెన్న కాదండి. గరిటెనా? కాదండి. నూనెలో గుగ్గిలం అటు ఇటు తిప్పితే అరక్షణం. వెన్న. వెన్న కాదండి. కాదండి. నీళ్ళ అండి. అప్పడం. మేడం, అప్పడం కరెక్ట్. కడుపు నిండగానే లేచి నిలబడతాడు. ఏమిటది? ఆవాలు. కాదండి. కడుపు నిండగానే లేచి నిలబడతాడు. ఏమిటది? పడుకుంటానే నాకు వినిపించట్లేదు. బెలూనా అండి? సార్ మళ్ళీ చెప్పరా? బెలూన్ కాదండి. కడుపు నిండగానే లేచి నిలబడతాడు. బెలూన్ కూడా అలాంటిదే, కానీ అట్లాంటిదే రిలేషన్. ఇది కూడా దగ్గర దగ్గర. దాని సైజ్ కి దీనికి చాలా తేడా ఉంటుంది. బెలూన్ కూడా ఒక రకంగా ఆన్సరే కావచ్చు, కానీ అట్లాంటిది ఇది కూడా. పూరీనా సార్? కాదండి. కడుపు నిండగానే లేచి నిలబడతాడు. గాలి ఊస్తే చూడాలనుకున్నాను. దోశ. దోశ కాదండి. వచ్చేసి గోను సంఖ్య. సంచిలోకి మన ధాన్యం కానీ బియ్యం కానీ పోయంగా లేచి ఉంచుకుంటాం కదా. ఒకవైపు తింటూ ఒకవైపు కప్పుతాడు. ఏమిటది? ఒకవైపు తింటూ ఒకవైపు కప్పుతాడు. ఏమిటది? ఏంటో సంబంధం అర్థమవుతుంది. అంటే అసలు ఎవరో మాట్లాడుతున్నారు. ఒకవైపు తింటూ ఒకవైపు కప్పుతాడు. ఏమిటది? మనం ఇది వరకు ఆహారాన్ని చేసుకోవడానికి ఉపయోగించేవాళ్ళం. దీన్ని మెత్తగా చేసుకోవాలంటే ఆహార పదార్థాలని దీన్ని ఉపయోగించాలి. తిరగలి. అంగట్లో కొంటారు, ముందర పెట్టుకొని ఏడుస్తారు. నేనెవరిని? ఉల్లిపాయ. తెలిసేలాగా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది. నేనెవరిని? తెలియకుండా కాస్తుంది. నేనెవరిని? పల్లీలా సార్? కరెక్ట్ మేడం. పల్లీలు. కాయలు కాని కాయలు. ఏమి కాయలు? కాయలు కాని కాయలు. ఏమి కాయలు? మొట్టికాయలు. కరెక్ట్ అండి. చేయనకుండా పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగా కరెక్ట్ అండి. ఇంద్రని కొప్పులో మంటలేని వెలుగు, పగలంతా నిద్ర, రాత్రంతా జాగరణ. నేనెవరిని? దీపాలు అండి. దీపాలు. ఒక రకంగా దీపాలు, లైట్లు, ఎలక్ట్రికల్ బల్బు. రౌండ్ గా ఉంటుంది కదా. కొండలు దాటి అడవులో నడిచి మునుముందుకే సాగుతా, వెనుదిరిగే పనే లేదు, గుమ్మం చేరేదాకా. నేనెవరిని? గడప. చెప్పులే. అడవుల్లో
ఏంటండి? చెప్పులు కాదండి. కొండలు దాటి పట్టణాలు దాటి అడవుల్లో నడిచి ముందుకే సాగుతాను, వెనుదిరిగే పనే లేదు గమ్యం చేరేదాకా. నేను ఎవరిని? గడప అండి. అండి చీపురండి. కాదండి. నది. నది కరెక్ట్ సార్. అందరికీ నేను అవసరం, నాకెవరు అవసరం అనవసరం, కంటికి కనపడకున్నా కరెక్ట్ గాలి. మహనీయుని మాటలండి. పుట్టుకుటు అనే పోలవనం కాదు జీవితం, ప్రతి ఒక్క మొక్క నువ్వే నాటాలి, అందమైన వనంగా మలుచుకోవాలి. చూడండి, విజయానికి ఎప్పుడు ముగింపు ఉండదు, ప్రతిరోజు మన కోసం కొత్త ప్రారంభము ఎదురు చూస్తూనే ఉంటుంది. నేటి మంచి మాట. పరిస్థితులను బట్టి మార్పు చెందేవారు మాత్రమే ప్రపంచానికి అవసరం. ఇంకోటండి, మన భవిష్యత్తును నిర్ణయించే అవకాశం మన బలహీనతలకు ఇవ్వకూడదు. ఇంకోటండి, మురికిగా ఉన్న నీరు త్రాగడానికి పనికి రాకపోవచ్చు, కానీ మంటలను ఆర్పడానికి పనికి వస్తుంది కదా. అలాగే పనికిరాని బంధమని చులకనగా చూసి రోజు పడేయకూడదు. బంధం ఎప్పుడు బంధనం అవ్వదు. ఒక మనిషి తనకు తాను గొప్పవాడని అనుకోవడం ఎంత తప్పు, తాను తక్కువవాడు అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండవది పిరికితనానికి దారితీస్తున్నాయి. ఇంకోటండి, నిన్ను విమర్శించే వారికి కూడా కృతజ్ఞతలు చెప్పు, ఎందుకంటే వాళ్ళు బాధ్యతలు మరిచి మరీ నీ గురించి ఆలోచిస్తున్నందుకు. ఇంకోటండి, అందరినీ విమర్శించేవారు ఎప్పటికీ మనశ్శాంతిగా జీవించలేరు. అందరినీ సరదాగా పరామర్శించేవారు నిత్య నూతన ఆనందముతో జీవిస్తారు. జోక్స్ అండి. రంగా అంటున్నాడు, ఎప్పుడైనా నీ జీవితము పెంచండి అయ్యా. రంగా అంటున్నాడు, ఇప్పుడైనా నా జీతం పెంచండి అయ్యా అంటున్నాడు. యజమాని అంటున్నాడు, ఎందుకని? రంగా అంటున్నాడు, నాకు పెళ్లి చేస్తున్నారయ్యా. యజమాని అంటున్నాడు, బయట జరగబోయే ప్రమాదాలకు నేను బాధ్యతను ఎలా అవుతాను? ఇంకో జోకండి. భార్య అంటుంది, ఎందుకండి మన ప్రయాణానికి క్యాన్సిల్ చేశారు? ఏదైనా అర్జెంట్ పని ఉందా? భర్త అంటున్నాడు, రాశి ఫలాలు ఇప్పుడే చూసా, ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దు అవుతుందని, అందుకే క్యాన్సిల్ చేశాను. భగవంతుని అర్చించడానికి నిజమైన అష్టదళ పుష్పాలు. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేష పుష్పత, జ్ఞాన పుష్పం తపః పుష్పం, శాంతి పుష్పం తదైవ చ, పుష్పం అష్టావిధం పుష్పో విష్ణో ప్రతి కర్మ భవేత్. దీని అర్థం వచ్చేసి, అహింసా పుష్పం అంటే ఏ ప్రాణికి మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే ప్రథమ పుష్పం. ఇంద్రియ నిగ్రహం, చేతులు కాళ్ళు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవుణ్ణి అర్చించాల్సిన రెండో పుష్పం. దయ, కష్టాల్లో బాధల్లో ఉన్న వారి బాధలను తొలగించడానికి చేసేదే దయ, ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం. క్షమ, ఎవరైనా మనకి అపకారం చేసిన ఓర్పుతో సహించడమే క్షమ, ఇది దేవునికి సమర్పించే నాలుగో పుష్పం. ధ్యానం, ఇది ఇష్టదైవాన్ని నిరంతరము మనసులో తలుచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడము, ఇది దేవునికి అందించే ఐదో పుష్పం. తపస్సు, మానసిక మనస వాచ మనసు మాట కాయ శరీరములను నియమాలను ఉంచడము తపస్సు, ఇది దేవునికి ఇచ్చే ఆరవ పుష్పం. జ్ఞానం, పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండటమే జ్ఞానము, ఇది దేవునికి అర్పించాల్సిన ఏడవ పుష్పం. సత్యం, ఇతరులకు బాధ కలగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం, ఇది దేవునికి అలంకరించవలసిన ఎనిమిదవ పుష్పం. నమస్తే మేడం. ఈ సదవకాశం కల్పించిన రంగనాథ్ సార్ గారికి నా సదస్ఫూట ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పొడుపు కథలు, అలాగే జోక్స్, మీరు చెప్పిన అష్టపుష్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా మంచిగా స్వీకరించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. కామెడీ జోక్ చెప్తా. చెప్పండి.
తండ్రి కొడుకు కూతురికి బుద్ధి అని పేరు పెట్టారు. ఆ, ఒక పక్కింటి ఆయన వచ్చేసి ఎలా ఉన్నావు అని అడిగితే నేను మా అమ్మాయికి బుద్ధి అని పేరు పెట్టి తప్పు చేశానని అంటాడు. ఉమ్, ఏమి ఎందుకయిందని ఆ పక్కింటి ఆయన అంటారు. ఉమ్. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చినప్పుడల్లా బుద్ధి ఉందా అంకుల్ అని ఇంట్లో అడుగుతారు. ఉమ్. అంకుల్ బుద్ధి ఉందా, అంకుల్ బుద్ధి ఉందా? ఆ, ఇంకొకటి మేడం, Oh, yes. అత్త అల్లుడు సంభాషణ. ఉమ్, కొత్తగా వచ్చిందా అత్తగారింటికి అల్లుడు వచ్చిందని మర్యాద చేయడానికి అల్లుడు అరిసె పెడతాను తింటారా అంటుంది. ఉమ్, అల్లుడు అరవకుండా పెట్టండి అన్నాడు. ఉమ్. అత్త వచ్చి అరిసె అది కాదు అరిసె తింటారా అంటే అరవకుండా తింటానని అల్లుడు అంటారు. ఉమ్. అప్పుడు అత్త 2 అరిసెలు చూపించేసి ఇవి తింటారా బాబు అని అడిగింది. అల్లుడు ఆలోచన చేసి అయితే పెట్టు తింటాను అంటాడు. ఓకే. అరిసె అనేది అరిచి అరిచి అన్నట్టుంది పాపం. ఇంకొకటి మేడం, ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అక్క ఇది విన్నావా, పక్కింటి ఆయనకి కోమాలకి వెళ్ళాడు తెలుసా అని అడిగింది. ఇది ఇంకొక ఆమె వచ్చేసి అవును డబ్బున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారమ్మా ఏముంది అని అంటారు. కరెక్ట్. డబ్బున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. థ్యాంక్ యూ మేడం. హోమ అంటే ఏదో ఒక ఏరియా అనుకున్నట్టుంది. అది బాగుంది, బాగా సేకరించారు. థ్యాంక్ యూ. విష్ణుకాంతం గారు. ఇంకొక చిన్న పద్యం చెప్తా మేడం. చెప్పండి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, బారికెళ్ళావా, స్వీట్ తెచ్చుకున్నావా, మందాగావా, బోర్ల పడినావా, పళ్ళు ఇరగొట్టుకున్నావా. చిట్టి చిలకమ్మ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఓకే. పిల్లల దగ్గర నుంచి అంకుల్స్కి వెళ్ళిపోయింది. బాగుంది. థ్యాంక్ యూ మేడం. విష్ణుకాంతం గారు పాడవర్ధన్ మేడం. పాడండి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బతుకు గనునికిని. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, అనయము సుఖమేడది ఆవల దుఃఖమేడది, అనయము సుఖమేడది ఆవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమసీకి, తనువుపై ఆశలేని తత్వమసీకి, కొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, కొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, వనర ఫలమెల్ల యోగినికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బతుకు గనునికిని. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, తగిన అమృతమేది కలపగ విషమేది, తగిన అమృతమేది తలపగ విషమేది, పగవారేరి బంధులనగవేరి, పగవారనగవేరి బంధులనగవేరి, వెగటి ప్రపంచమెల్ల విడిచే వివేకికి, వెగటి ప్రపంచమెల్ల విడిచే వివేకికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బతుకు గనునికిని. తెలిసితే మోక్షము
తెలియకున్న బంధము వేవేల విధులు యందు మెరిపేది మరపేది వేవేల విధులందు మెరిపేది మరపేది దైవము నమ్మినట్టి ధన్యునికి దైవము నమ్మినట్టి ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు శ్రీ వెంకటేశుడు చిత్తములో ఉన్నవాడు ఈవలేది ఆవలేది ఇతని వారసులకు ఈవలేది ఆవలేది ఇతని వారసులకు తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు గనునికిని తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా చాలా చక్కగా చాలా అద్భుతమైన పాట పాడారు. ఈ పాటలో ఉండే అర్థం తెలుసుకుంటే అంత మోక్షమే. ఇంకా అది సాధన చేశారంటే చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ గారు అజిత గారు చెప్పండి. మేడం, ఒక మంచి మాట అండి. అవసరంలో ఉన్న వారికి చేయు సహాయం, ఆపదలో ఉన్న వారికి చూపు దయ, అజ్ఞానంలో ఉన్న వారికి ఇవ్వు జ్ఞానం, ఆకలితో ఉన్న వారికి పంచు అన్నం. ఇతరులకు చేస్తున్న మంచి పని ఏదైనా కావచ్చు, అది వడ్డీతో సహా నీకు తిరిగి వస్తుంది. ఎప్పుడూ మర్చిపోకు, ప్రేమగా బతుకు, దయతో జీవించు. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా చెప్పారండి. చెప్తానండి. నాకు అన్మ్యూట్ చేసుకోలేదు, అందుకోసానికి మాట్లాడలేకపోయినా. ఓకే, పొడుపు కథ ఇస్తాను. ఒంటి నిండా కన్నులు, ముట్టుకుంటే ప్రాణాలు తీస్తాను. ఒంటి నిండా కన్నులు, ముట్టుకుంటే ప్రాణాలు తీస్తారా? ప్రాణాలు తీస్తారు. తేనె తుట్ట అండి, తేనె తుట్టే కాదండి. కరెక్ట్ అండి. నేనే ఇంకా ఇంకొకటి అడుగుతానండి. మల్లె మొగ్గలా ఉంటాను, సువాసనతో ఆత్మార్పణ చేసుకుంటాను, కానీ మల్లె మొగ్గను కాదు. అగరబత్తి. కర్పూరమా? కర్పూరండి. అవునండి, కర్పూరం. అంతేనండి, రెండే అడుగుతాను. థ్యాంక్ యూ అండి. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా చెప్తారా అండి? ఏమన్నా పాట కానీ? మేడం, నేను ఒక పాట పాడతాను మేడం. పాడండి. శ్రీ కనక దుర్గని చరణ కమలములు చేరి కొలుతుమమ్మా, అమ్మ కనక దుర్గని చరణ కమలములు చేరి కొలుతుమమ్మా, పాపములు పాలద్రోలుమమ్మా, పాపములు పాలద్రోలుమమ్మా, రూప సౌందర్య రాశివమ్మా,
రూప సౌందర్య రాశివమ్మ పాపిడి బొట్టు గొలుసులమ్మ పాపిడి బొట్టు గొలుసులమ్మ ఒప్పుగా జారు కొప్పు సుమ్మ ఒప్పుగా జారు కొప్పు సుమ్మ కొప్పున మొగలి రేకులమ్మ కొప్పున మొగలి రేకులమ్మ నెత్తిపై రవల రాగిడమ్మ నెత్తిపై రవల రాగిడమ్మ అమ్మ చెప్పలేముని చెవుల కమ్మలు చారడేసి సుమ్మ అమ్మ చెప్పలేముని చెవుల కమ్మలు చారడేసి సుమ్మ గొప్పగా అమరియున్నవమ్మ గొప్పగా అమరియున్నవమ్మ అమ్మ కనక దుర్గని చరణ కమలం చేరి కొలుతుమమ్మ అమ్మ తల తల శిరమున హేమ కిరీటము కర్ణకుండలాలు గలంబున కంఠాభరణాలు ఘనంబున కంఠాభరణాలు కదంబున దాన కంకణాలు కదంబున దాన కంకణాలు వేళ్లకు ముద్దు టుంగరాలు వేళ్లకు ముద్దు టుంగరాలు కాళ్ళకు అందెల కడియాలు కాళ్ళకు అందెల కడియాలు చల్లని చూపులు చంద్రికలు చల్లని చూపులు చంద్రికలు అమ్మ నీలి కురులు బంగారు దండ వంకీలు ఎన్నో నగలు అమ్మ నీలి కురులు బంగారు దండ వంకీలు ఎన్నో నగలు నిన్ను వర్ణింపవశమే అసలు నిన్ను వర్ణింపవశమే అసలు అమ్మ కనక దుర్గని చరణ కమలము చేరి కొలుతుమమ్మ అమ్మ ఆదిశక్తికి ఆదపడుచువని అందరు సుకుమారి మాధవుని సోదరి కౌమారి అమ్మ ఆదిలక్ష్మికి ఆడపడుచువని అందరు సుకుమారి మాధవుని సోదరి కౌమారి వేదములు గోచరించు గౌరీ వేదములు గోచరించు గౌరీ ఆది పరాశక్తివి అగ్రసౌరి ఆది పరాశక్తివి అగ్రసౌరి పేదల పెన్నిదివని కోరి పేదల పెన్నిదివని కోరి మోధముతో తలతుమమ్మ చేరి మోధముతో తలతుమమ్మ చేరి అమ్మాది అనాదిగా నీవే భవానీ శంఖ చక్రధారి అమ్మ ఆది ఆది అనాదిగా నీవే భవానీ శంఖ చక్రధారి ఆది జగదంబ అర్ధనారి ఆది జగదంబ అర్ధనారి అమ్మ కనక దుర్గని చరణ కమలములు చేరి కొలుతుమమ్మ అమ్మ ఆటాంకాండు పీఠాంచు వలన జలదారు రతలతోనూ పైట బంగారు పూలతోనూ పేట బంగారు పూలతోనూ పట్టుగల నేత్ర రవికతోనూ పట్టుగల నేత్ర రవికతోనూ గంటల వడ్డానముతోనూ గంటల వడ్డానముతోనూ పాటవా తాంబూలముతోనూ పాటవా తాంబూలముతోనూ వాటముగా ఆయుధములతోనూ వాటముగా ఆయుధములతోనూ మేటి రతనాల పీఠమందు మేటి రతనాల పీఠమందు అమ్మ కోటి సూర్యుల కాంతులతో కూర్చుంటివి గుడిలోన అమ్మ కోటి సూర్యుల కాంతులతో కూర్చుంటివి గుడిలోన నీకు సాటెవ్వరు ఇలలోన నీకు సాటెవ్వరు ఇలలోన అమ్మ కనక దుర్గని చరణ కమలములు చేరి కొలుతుమమ్మ అమ్మ కనక దుర్గని చరణ కమలములు చేరి కొలుతుమమ్మ అమ్మ సకల చరాచర జగతికి నీవే శక్తి రూపివమ్మ అమ్మ సకల చరాచర జగతికి నీవే శక్తి రూపివమ్మ కదంబున కనక దుర్గవమ్మ
భాగ్యమున మహాలక్ష్మివమ్మ ముఖమా చంద్రబింబమమ్మ మనసా వెన్న పూస సుమ్మ చదువులకు సరస్వతీవమ్మ అమ్మ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భద్రకాళి రవలి అమ్మ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భద్రకాళివమ్మ నిద్రలో నిన్ను తలతుమమ్మ నిద్రలో నిన్ను తలతుమమ్మ అమ్మ కనకదుర్గ నీ చరణ కమలములు చేరి కొలుతుమమ్మ అమ్మ కనకదుర్గని చరణ కమలములు చేరి కొలుతుమమ్మ జై జై మాత జయ హో మాత జై జై కాళీ జయ హో కాళీ జై జై లలిత జయ హో లలిత జై జై జయ హో భవాని జై జై దుర్గా జయ హో దుర్గా జై జై దుర్గా జయ హో దుర్గా. అయిపోయింది మేడం. సూపర్ సూపర్, చాలా బాగుందండి, చాలా Thank you, madam. అద్భుతంగా చెప్పారు. ఎంత బాగా చెప్పారంటే అసలు మొత్తం అమ్మవారి వర్ణన ఎలా ఉంది, ఏంటి, ఈ చెవులకి ఏం పెట్టుకుంది, ఎలాంటి ఆభరణాలన్నీ పెట్టుకుంది, పై నుంచి నరసిక పర్యంతం ఎంత బాగా వివరించారో, చాలా చాలా అద్భుతంగా చెప్పారు. ఎప్పుడు వినలేదు Thank you, madam. చాలా బాగుంది కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. శివకుమారి గారు హ్యాండ్ రైజ్ చేశారమ్మా. పొడుపు కథలు మేడం. అవునా, ఓకే. వీధి పక్కన ఎర్ర చొక్కా అబ్బాయి ఎప్పుడు చూసినా నోరు తెరుచుకొనే ఉంటాడు. ఎవరికి తోచింది వారు తినిపిస్తారు. ఎవరది? పోస్ట్ ఆఫీస్. పోస్ట్ బాక్స్ అండి. రెండు చేతులు రొమ్ము పైన కళ్ళు, తలా నోరు లేకున్నా నిత్యం మనిషిని మింగుతూనే ఉంటుంది. ఏమిటది? ఏంటండి, మళ్ళీ ఇంకొకసారి అడగండి. రెండు చేతులు, రొమ్ము పైన కళ్ళు, తలా నోరు లేకున్నా నిత్యం మనిషిని మింగుతూనే ఉంటుంది. ఆహా, కాదండి. డైలీ అందరు వేసుకునేదే. డ్రెస్సా? కరెక్ట్. సన్న తొడవు తొలగిస్తే కమ్మని వెన్నె ముద్ద అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. అరటిపండు. ఏరు మీద మిరప చెట్టు నగక పడుతుంది నీ కనపడదు. ఏరు మీద మిరప చెట్టు నాకు కనపడుతుంది నీకు కనపడదు. బొట్టు అండి, బొట్టు. అవును. ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. అవును, కరెక్టే అండి. పువ్వుల్లో పుడుతుంది 1000 మంది కాపలాల్లో ఆరల్లో దాగి వేలాడుతుంది. దారం అండి. కాదండి. పువ్వుల్లో పుడుతుంది 1000 మంది కాపలాల్లో అరల్లో దాగి వేలాడుతుంది. తేనె. తేనె, తేనె తుట్ట. తేనె. అవునండి, అవునండి. రాత్రి పగలు ఎండ వాన లెక్క లేదు, ఎప్పుడు దూకమంటే అప్పుడే బావిలోకి దూకుతుంది. బొక్కెనా. అవును. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, చక్కగా సేకరించారు పొడుపు కథలు కూడా. థ్యాంక్ యూ. ఓకే మేడం, చాలా చక్కగా జరిగిందండి ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా మోస్ట్లీ పార్టిసిపేట్ చేశారు. ఏంటి శ్రీలక్ష్మి గారు కాచుకోండి. ఓకే ఓకే మేడం, పాడతాను. అందరికీ ఛాన్స్ ఇవ్వాలి కదా మేడం. ఓకే, నేను జోక్ సాంగ్ పాడతాను మేడం.
పాడండి. దయ చూడవే గాడిద నిరమ దయ చూడవే గాడిద పరువు కోసమని నిద్ర మానుకుని వెదకి వెదకి వేసారినాను ఆ దయ చూడవే గాడిద నిరమ దయ చూడవే గాడిద తోకకు ఆకులు చుకట్టే వెధవకు నువ్వు లేనిదే తోచకున్నదే తోకకు ఆకులు కట్టే వెధవకు నువ్వు లేనిదే తోచకున్నదే పాపములచ్చి నిన్నటి నుంచి పిచ్చిదాని వలె తిరుగుతున్నదే దా దమదా మదమా దదదా దదా నీవు రాక మన ఊరి ఇండ్లలో మురికి బట్టలు మురుగుచున్నవి దొరికితవంటే పెడతా పచ్చని గడ్డి దొరకకపోతే విరుగుతుంది నీ నడ్డి విరుగుతుంది నీ నడ్డి దయ చూడవే గాడిద నిరమ దయ చూడవే గాడిద ఆహా ఎంతటి తీయని గానం కోకిలకెక్కడిదింతటి జ్ఞానం ఆహా ఆహా ఎంతటి తీయని గానం కోకిలకెక్కడిదింతటి జ్ఞానం సింహము కన్నా నీవే నయము నిన్ను చూసి నా కలుగదు భయము వసుదేవుడు కొలిచిన గాధబదేవా బెరబెర దొరికిన కొడతా కొబ్బరికాయ తెల్లవారిని కోడి కూసని తొర్రి గుర్రము పళ్ళు తోమిని ఏడిపించక దొరకవయ్యా గాడిదయ్యా ఏడిపించక దొరకవయ్యా గాడిదయ్యా 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 లింగా దొరికితివా దొంగ అదిరి బెదిరిపోతావెందుకు దూరంగా నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మొత్తానికి ఇలాంటి హాస్యభరితమైన పాటలు చాలా మంచిగా సేకరించి మీరు తీసుకొని వస్తున్నారండి. చాలా ధన్యవాదాలు. ఇవన్నీ పాత వాళ్ళు రాసినే మనం గుర్తు చేసుకోవాలి కదండి, అందుకు. అవును, అవన్నీ కూడా ఎక్కడో మరుగున పడిపోతున్నాయి. చాలా చక్కగా తీసుకొని వచ్చి పాడుతున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా థ్యాంక్ యూ. ఓకే అండి, అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో. చాలా మంది రోజు వచ్చే వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ గా పాడడము, పొడుపు కథలు చెప్పడము, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలి. అందరూ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి. అందరూ మీకు ఏదైనా సరే తెలిసిన కథలు కానీ ఏదైనా సరే ఇలా ప్రతి ఒక్కరూ తీసుకొని రావాలి, ముందుకు రావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. రేపు పొద్దున్నే 5 గంటలకు మనకు విశ్వ స్వస్థ ధ్యానము ఉందండి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి అందరూ కూడా. ఓకేనా? అలాగే మామూలుగా చెప్పేది యోగా కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కాండి. ప్రతి ఒక్కరూ మీకు తోచినటువంటి సహాయం చేయండి. ఈ అంటే అంత గొప్ప కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.